హలో ఫ్రెండ్స్, మీ యొక్క పీసీ ఆర్ మ్యాక్కి సంబంధించి ది బెస్ట్ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి మీరు వెతుకుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు కావాల్సినటువంటి ఫీచర్స్ కలిగిన ద బెస్ట్ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో నెంబర్ 1 వచ్చేసరికి అడాబ్ లైట్ రూమ్. ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఖచ్చితంగా దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మీకైతే మాత్రం. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఆటో అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఏఐని యూజ్ చేసి అడాబ్ అనేది మీకోసం ఒక బ్యూటిఫుల్ పిక్చర్ని అయితే క్రియేట్ చేసి పెడుతుంది. సో మీరు చూడొచ్చు ఎలా ఉన్న పిక్చర్ ఎలా క్రియేట్ అయింది అని చెప్పి జస్ట్ ఒక క్లిక్తోనే. బట్ దీన్ని మీరు ఇంకా ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మీరు దీని యొక్క కాంట్రాస్ట్ని చేంజ్ చేయొచ్చు, షాడోస్ డిక్రీజ్ చేయొచ్చు. సో ఇలా మీకు నచ్చినటువంటి సెట్టింగ్స్ని మీరు ఇందులో యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంతో పాటు మీకు డిఫరెంట్ ప్రీసెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులో నుంచి మీకు నచ్చినటువంటి ప్రీసెట్ని కూడా మీరు డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కర్వ్స్ ఉన్నాయి, కలర్ గ్రేడింగ్ ఉంది, ఇమేజ్ని షార్ప్ చేయొచ్చు అండ్ ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీలింగ్ బ్రష్ టూల్ ఉంది, క్రాప్ టూల్ ఉంది, బ్రష్ టూల్ ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా మీ యొక్క లైట్ రూమ్లో ఉన్నటువంటి ఫోటోని డైరెక్ట్గా ఫోటోషాప్లో కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఖచ్చితంగా మీకు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించుతుండొచ్చు. బట్ నిజం చెప్పాలి అంటే దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీ గైస్. మీరు జస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేశారంటే కనుక మీ యొక్క ఇమేజెస్ని మీరు బ్యూటిఫుల్గా చేంజ్ చేసుకోవచ్చు. అడాబ్ లైట్ రూమ్ అనేది మనకి 7 days ఫ్రీ ట్రయల్తో వస్తుంది. లేదంటే మీరు అడాబ్ క్రియేటివ్ క్లౌడ్లో దీన్ని ఒక ప్యాకేజ్ కింద సబ్స్క్రిప్షన్ మోడల్లో కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే కలర్ కరెక్షన్స్ కోసం చూస్తున్నారో ఖచ్చితంగా అడాబ్ లైట్ రూమ్ అనేది నేను రికమెండ్ చేస్తాను. అండ్ మీకు కలర్ కరెక్షన్ మాత్రమే కాదు, పిక్సెల్ లెవెల్లో కూడా కంట్రోల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు అడాబ్ ఫోటోషాప్ అయితే కావాలన్నమాట. అండ్ గైస్, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలానే వీడియోకి లైక్ అయితే చేయండి. ఫోటోషాప్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. అయితే మనకి ఈ యొక్క ఫోటోషాప్లో డైరెక్ట్గా రా ఫైల్స్ని ఎడిట్ అయితే చేయలేం. ఇందుకోసం మనకి కెమెరా రా అనేటువంటి ఒక ప్లగిన్ అయితే ఉండాలి. అయితే రీసెంట్గా వచ్చినటువంటి అడాబ్లో మనకి ఈ యొక్క ప్లగిన్ అనేది డిఫాల్ట్గానే ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ లేఅవుట్ చూసినట్లయితే కనుక ఎగ్జాక్ట్గా మనకి లైట్ రూమ్ ఇంటర్ఫేస్నే కనబడుతుంది మనకి. సో ఇక్కడ చూడొచ్చు మీకు చాలా సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి, ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, హైలైట్స్ అండ్ షాడోస్. కాకపోతే ఇంటర్ఫేస్ సంబంధించి నేనైతే మాత్రం లైట్ రూమ్నే ప్రిఫర్ చేస్తాను. అండ్ అలానే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటో అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది. సో ఏఐని యూజ్ చేసి ఇక్కడ కూడా మనకి ఎన్హాన్స్ అయితే చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి. మనకి కర్వ్స్ అడ్జస్ట్మెంట్ లేయర్స్ ఉన్నాయి, డీటెయిల్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు, లైక్ నాయిస్ రిడక్షన్ కూడా చేయొచ్చు. సో వన్స్ మీరు ఈ విధంగా మీ యొక్క ఇమేజ్ని మాడిఫై చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఓపెన్ మీద అయితే క్లిక్ చేయొచ్చు. ఆ యొక్క ఇమేజ్ అనేది మీకు ఫోటోషాప్లో ఒక లేయర్ కింద అయితే ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైట్ రూమ్లో టెక్స్ట్ యాడ్ చేయడానికి వీలవ్వదు, బట్ ఇందులో మనము టెక్స్ట్ని యాడ్ చేయొచ్చు, దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇందులో ఉన్నటువంటి సెలెక్ట్ టూల్స్ని యూజ్ చేసి మీరు డిఫరెంట్ పర్టికులర్ ఏరియాస్ని మీరు సెలెక్ట్ చేయొచ్చు. అండ్ అలానే సింగిల్ క్లిక్తోనే మీరు మీకు కావాల్సినటువంటి ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్లో మీరు డిఫరెంట్ లేయర్స్ యాడ్ చేయొచ్చు, వాటికి మాస్కింగ్ యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇందులో మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి. సో ఏవి ఎందుకోసం ఉపయోగపడతాయి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ వన్స్ తెలుసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు క్రియేట్ చేయలేదంటూ ఏది ఉండదు. సో ఖచ్చితంగా మనకి ప్రాక్టీస్ అనేది అవసరం, కొంచెం టైం అయితే పడుతుంది ఖచ్చితంగా నేర్చుకోవడం కోసం. మనకి యూట్యూబ్లో కూడా డిఫరెంట్ ట్యుటోరియల్స్ అయితే ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసి మీరు మీ యొక్క ఫోటోషాప్ స్కిల్స్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో అడాబ్ ఫోటోషాప్ అనేది కూడా మనకి 7 days ఫ్రీ ట్రయల్తో వస్తుంది. అండ్ అలానే ఇది సబ్స్క్రిప్షన్ మోడల్లో అవైలబుల్గా ఉంది. సో మనకి లూమినార్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మీ యొక్క ఇమేజెస్ని ఎన్హాన్స్ చేస్తుంది మీకోసం. ఇందులో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి. సో సింగిల్ క్లిక్తోనే మీ యొక్క ఇమేజ్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అని మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఎడిట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. అండ్ ఇక్కడ మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎసెంట్ ఏఐని యూజ్ చేసి మీ యొక్క ఇమేజ్ని ఆటో ఎన్హాన్స్ చేసి పెడుతుంది. బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇలాంటివన్నీ కూడా ఆటో అడ్జస్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ కంపోజిషన్ యూజ్ చేసి మీ యొక్క ఇమేజ్ని మీరు క్రాప్ చేయొచ్చు డిఫరెంట్ రేషియోస్లోకి. అండ్ ఎరేజ్ టూల్ కూడా ఉంది. మీకు ఏదైనా ఆబ్జెక్ట్ అనేది మీకు నచ్చలేదు అనుకోండి, సో దాన్ని రిమూవ్ చేయడం కూడా మీకు ఇందులో చాలా ఈజీ అనమాట. ఏఐ స్ట్రక్చర్ని యూజ్ చేసి మీ యొక్క ఇమేజ్కి మీరు టెక్స్చర్ అండ్ క్లారిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ చాలా తక్కువ ఎఫెక్ట్తో జస్ట్ ఈ యొక్క స్లైడర్ని లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేయడం ద్వారా చూడొచ్చు మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇమేజ్లో అని చెప్పి. అండ్ ఇంకా మనకి చాలా డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా బేసిక్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్రియేటివ్ సెక్షన్లో చూసుకుంటే స్కై రీప్లేస్మెంట్ అనేది ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు అనమాట.
సో జస్ట్ ఈ యొక్క ఇమేజ్‌ని సెలెక్ట్ చేయగానే మీ యొక్క ఇమేజ్‌లో ఈ యొక్క స్కై అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా దాని యొక్క రిఫ్లెక్షన్ కూడా వాటర్ మీద రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు కావాలనుకుంటే మీకు నచ్చినటువంటి స్కైని కూడా మీరు యాడ్ అయితే చేయొచ్చనమాట. అండ్ ఈ యొక్క యాడ్ చేసిన స్కైకి సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిని యూజ్ చేసి మీరు దాన్ని కూడా ఫుల్‌గా అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో యాక్చువల్‌గా ఇందులో చాలా వరకు టూల్స్ అనేవి ఆటోమేటెడ్ అయినప్పటికీ వాటి మీద కూడా మీకు పూర్తి కంట్రోల్ అయితే ఉంటుంది. అండ్ పోర్ట్రైట్‌కి సంబంధించి కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫేస్, స్కిన్, బాడీ అండ్ హై కీ అని చెప్పి. అండ్ ఇప్పుడు ఫేస్‌ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఫేస్ లైట్ అని చెప్పి ఉంది. అండ్ స్కిన్ సంబంధించి మనము దీని యొక్క డిఫెక్ట్స్‌ని క్లియర్ చేయొచ్చు. అండ్ హై కీని యూజ్ చేసి సింపుల్ క్లిక్స్‌తోనే మీ యొక్క ఇమేజ్‌ని ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చనమాట. సో ఏదైనా ఒక ఇమేజ్‌ని మీరు తొందరగా, వేగంగా అండ్ ఈజీగా ఎడిట్ చేయాలంటే మాత్రం మీ యొక్క చాయిస్ అనేది లుమినార్ అనమాట. ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఖచ్చితంగా నేనైతే వాళ్ళకి ఈ యొక్క లుమినార్‌నే రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడైతే మాత్రము. లుమినార్ అనేది మనకి సెపరేట్ సాఫ్ట్‌వేర్ కింద అవైలబుల్‌గా ఉంది. లేదంటే మీరు దీన్ని ఒక ప్లగిన్ కింద మీ యొక్క ఫోటోషాప్ ఆర్ ఇంకా ఏదైనా సరే ఒక ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లో మీరు దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క సాఫ్ట్‌వేర్ మనకి 30 డేస్ ఫ్రీ ట్రయల్‌తో అయితే వస్తుంది. సో ఎగ్జాక్ట్‌గా మనకి లైట్ రూమ్‌నైతే పోలి ఉంటుంది ఖచ్చితంగా. చాలా సిమిలర్ సాఫ్ట్‌వేర్ మనకి. ఇందులో కూడా మీరు డైరెక్ట్‌గా రా ఫైల్స్‌ని ఎడిట్ చేయొచ్చు. వాటి నుంచి మంచి డీటెయిల్స్‌ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చనమాట. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మీకు మీ యొక్క ఇమేజ్ లైబ్రరీ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే గనక మీ యొక్క కెమెరాని సెలెక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి కర్వ్స్‌ని డైరెక్ట్‌గానే మీరు అడ్జస్ట్ అయితే చేయొచ్చు. సో వీళ్ళైతే ఫుల్ ప్రయారిటీ అయితే ఇచ్చారు. కలర్ కరెక్షన్ సంబంధించి మనకి మీకు ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లేయర్స్ ఉన్నాయి. అండ్ అలానే మనకి వైట్ బ్యాలెన్స్, ఎక్స్‌పోజర్ ఇవన్నీ కూడా కామన్ సెట్టింగ్స్‌నే. అండ్ మీకు పైన చూసినట్లయితే గనక ఆటో అడ్జస్ట్ అనేటువంటి ఫీచర్ కూడా ఉంది. సో క్లిక్ చేసి అలా ఉంచినట్లయితే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో వేటిని అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో వాటినే అది ఆటో అడ్జస్ట్ అయితే చేసి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగిల్ క్లిక్ చేయగానే ఈ యొక్క ఇమేజ్ అనేది ఏ విధంగా ఉండేది, ఏ విధంగా తయారైంది మీరు చూడొచ్చు. అండ్ పైన మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ టూల్ ఉంది. ఇది కూడా చాలా మంచి టూల్ గైస్. చూడొచ్చు మనకి ఎంత ఈజీగా ఉందో బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది మనం చూడడం కోసం అని చెప్పి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ మళ్ళీ కూడా వీటిని మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్‌పోజ్ అనేది కొంచెం తగ్గిద్దాం అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు మీ యొక్క ఇమేజ్‌ని ఫ్యూ క్లిక్స్‌తోనే మీరు ఎంత అద్భుతంగా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ సెక్షన్ చూడొచ్చు అనమాట. అండ్ అలానే మనకి డిఫరెంట్ ఇమేజెస్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు డిఫరెంట్ పాసిబిలిటీస్ అనమాట కలర్ కరెక్షన్ విషయానికి సంబంధించి. అండ్ అలానే మనకి డిఫరెంట్ కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. ఏ అనే కీని ప్రెస్ చేసి ఉంచి లెఫ్ట్ అండ్ రైట్ డ్రాగ్ చేస్తే మీకు హైలైట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎస్ అంటే షాడో, క్యూ అంటే ఎక్స్‌పోజర్ అండ్ డబ్ల్యూ అంటే కాంట్రాస్ట్ అనమాట. ఇలా మీకు డిఫరెంట్ కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా చూసుకుంటే మీకు డీహేజ్ అనే టూల్ ఉంది. దీన్ని యూజ్ చేసి మీ యొక్క ఇమేజ్‌లో ఫాగ్‌ని మీరు క్లియర్ చేయొచ్చు. నాయిస్ రిడక్షన్ టూల్స్ ఉన్నాయి. షార్పెనింగ్ టూల్స్ ఉన్నాయి. కీస్టోన్ అనేటువంటి ఈ టూల్‌ని యూజ్ చేసి మీ యొక్క ఇమేజ్ పర్స్పెక్టివ్‌ని మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కామన్‌గా ఉండేటువంటి హీల్ బ్రష్ టూల్, క్లోన్ బ్రష్ టూల్, రేడియల్ మాస్క్, లీనియర్ మాస్క్ అని చెప్పి ఇవన్నీ కూడా మీకు కామన్‌గా అయితే అన్నింట్లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ అలానే ఈ యొక్క సాఫ్ట్‌వేర్‌లో మనం వర్క్ స్పేస్‌ని కూడా మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు బిగినర్ అయితే గనక ఖచ్చితంగా నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ రూమ్‌ని ట్రై చేయండి. ఒకవేళ మీకు లైట్ రూమ్ గాని నచ్చలేదనుకోండి, సరిపోలేదనుకోండి, అప్పుడు మీరు క్యాప్చర్ వన్ ప్రోని అయితే యూజ్ చేయండి. సో ఈ యొక్క సాఫ్ట్‌వేర్ మనకి 30 డేస్ ఫ్రీ ట్రయల్‌తో వస్తుంది. ఇందులో మనకి సింగిల్ టైమ్ పర్చేజ్ లేదంటే సబ్స్క్రిప్షన్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క సాఫ్ట్‌వేర్ మనకి విండోస్ అండ్ మ్యాక్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. మీరు ఫోటోషాప్‌కి ఆల్టర్‌నేటివ్ వెతుకుతున్నట్లయితే గనక ద బెస్ట్ ఆల్టర్‌నేటివ్ వచ్చేసరికి ఎఫినిటీ ఫోటో అన్నమాట. సో రీసెంట్‌గా ఇది కూడా మనకి చాలా పాపులర్ అయితే అవుతోందన్నమాట. ఎఫినిటీ ఫోటోలో మనం డైరెక్ట్‌గా ఫోటోషాప్ ఫైల్స్‌ని అంటే పీఎస్‌డీ ఫైల్స్‌ని ఓపెన్ చేయొచ్చు. వాటిని ఎడిట్ చేయొచ్చు. అండ్ తిరిగి ఫోటోషాప్ ఫైల్స్ కింద వాటిని సేవ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి లేఅవుట్ చూసుకుంటే చాలా సిమిలర్‌గా ఉంటుంది ఫోటోషాప్ లానే. రైట్ సైడ్ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. అండ్ ఇందులో ఉన్నటువంటి ఇన్ పెయింటింగ్ బ్రష్ అనేది మనకి ఫోటోషాప్‌లో కంటెంట్ అవేర్ ఫిల్ లాంటిదన్నమాట. అండ్ ఇంకా కామన్ టూల్స్ అయితే ఉన్నాయి. లైక్ డాజ్ అండ్ బర్న్ బ్రషెస్ ఉన్నాయి. క్లోన్ టూల్స్ ఉన్నాయి. ప్యాచ్ టూల్ ఉంది. బ్లెమిష్ రిమూవల్ టూల్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే మనకి బ్లెండ్ మోడ్స్, మాస్కింగ్ టూల్స్ ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఎఫినిటీ ఫోటోలో మనము టెక్స్ట్‌ని యాడ్ చేయొచ్చు. దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఎగ్జాక్ట్‌లీ ఫోటోషాప్‌లో ఉన్నట్టుగానే ఉన్నాయి. సో ఫోటోషాప్‌లో యూజ్ చేసేటువంటి బ్రషెస్ అవ్వచ్చు, లేదా వాటిలో ఉన్నటువంటి ప్లగిన్స్ అవ్వచ్చు, వాటిని కూడా మీరు ఎఫినిటీ డిజైనర్‌లో యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో మీరు ఖచ్చితంగా ఫోటోషాప్‌కి ఆల్టర్‌నేటివ్ వెతుకుతున్నట్లయితే గనక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయాల్సిందైతే మాత్రం ఎఫినిటీ ఫోటో. అండ్ అలానే ఇది ఫోటోషాప్ కంటే చాలా చీప్ కూడా, లైక్ సింగిల్ టైమ్ పర్చేజ్ అన్నమాట.
అండ్ అలానే ఇది మనకి మ్యాక్, విండోస్ అండ్ ఐప్యాడ్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ గైస్ ఈ యొక్క సాఫ్ట్వేర్ మనకి 90 డేస్ ఫ్రీ ట్రయల్తో వస్తుంది. సో ఇవి గైస్ మనకి ద టాప్ 5 బెస్ట్ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఫర్ పీసీ అండ్ మ్యాక్. సో మీరు బిగినర్స్ అయ్యి ఉండి ఓన్లీ కలర్ కరెక్షన్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మీకు అడాబ్ లైట్ రూమ్ అనేది సరిపోతుంది. మీకు ఇంకా ప్రొఫెషనల్ లెవెల్ కలర్ గ్రేడింగ్ కావాలనుకుంటే క్యాప్చర్ వన్ ప్రోని యూజ్ చేయొచ్చు, ల్యూమినార్ ఏఐని యూజ్ చేయొచ్చు. అండ్ మీకు ఫుల్ పిక్సెల్ లెవెల్ కంట్రోల్ కావాలంటే మాత్రం ఫోటోషాప్ లేదంటే ఎఫినిటీ డిజైన్ అని అయితే యూజ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ యొక్క వీడియోని చూసి మీకు కావాల్సినటువంటి ద బెస్ట్ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని ఎంచుకున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ యొక్క వీడియోని ఎంజాయ్ చేసినట్లయితే కనుక మన యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ యొక్క వీడియోకి లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో.